రియల్ అడ్వెంచర్ అంటే ఇదే. అరే వా, పైన చూడండి సింతన్ టాప్. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఊరు నుంచి తీసుకెళ్తున్నారు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను శ్రీనగర్ లో ఉన్నాను. నా పేరు సందీప్. ఆఫ్ బీట్ కాశ్మీర్ ట్రిప్ చేస్తున్నాను అనమాట. ప్రస్తుతం నేను ఈ trip.in వాళ్ళతో వీళ్ళతో ఎందుకు చేస్తానంటే, బేసిక్గా వీళ్ళకి చాలా దగ్గర ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అండ్ హోటల్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఏమవుతుందంటే, మనం కాస్టింగ్ తీసుకునేటప్పుడు చాలా మంచి కొటేషన్స్ అయితే ఇస్తారు. కాస్టింగ్ అనేది తక్కువ చేసి మనకి వస్తుంది అనమాట. మీరు హిమాచల్ కానీ, కాశ్మీర్ కానీ, కేరళ, అండమాన్, వాట్ నాట్ ఎటువంటి ట్రావెల్ క్వెరీ ఉన్నా కూడా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. గైస్, ఈరోజు మనం వెళ్ళబోయేది ఇంకొక ఆఫ్ బీట్ లొకేషన్ అయిన సింతన్ టాప్. బేసిక్గా సింతన్ టాప్ చాలా తక్కువ మంది కవర్ చేస్తారు. శ్రీనగర్ నుంచి ఒక 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ రోజు రూట్ ఎలా ఉండబోతుందంటే, శ్రీనగర్, అనంతనాగ్ నుంచి మనం సింతన్ టాప్కి అయితే వెళ్తాం. NH44 అయితే టచ్ చేసుకుంటూ వెళ్తాం. మార్నింగ్ శ్రీనగర్ ట్రాఫిక్ అయితే ఇది పరిస్థితి. ఇటువంటి ట్రిప్ అయినా మార్నింగే స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, డేలో మనం ఈజీగా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోవచ్చు. ట్రాఫిక్ అనేది ఉండదు. ఇప్పుడే సన్ రైజ్ అయితే అయ్యింది. సన్ రైజ్ పొద్దున్న అయింది, కానీ మబ్బుల్లోంచి సూర్యారావు గారు ఇప్పుడే బయటకు వచ్చారు. ది గోల్డెన్ లైట్ హార్ అనుకోవచ్చు. ఈరోజు మన ప్రయాణం 280 కిలోమీటర్లు సుమారు అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది, శ్రీనగర్ టు శ్రీనగర్. టచ్ డౌన్ NH44, మన బిల్లౌడ్ NH44 తెలుసు కదా, కాశ్మీర్ టు కన్యాకుమారి. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఒకటే హైవే. ఎన్ని స్టేట్లను టచ్ చేసుకుంటూ వెళ్తుందో ఈ హైవే. ఈ హైవే మీద నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. NH44 మీద ఉన్నాం. అవంతిపుర దగ్గరలో ఉన్నాం. ఈ పొలాలు ఉన్నాయి కదా, ఈ పొలాలన్నీ కూడా ఏంటంటే సాఫ్రాన్ ఫీల్డ్స్. ఈ వెనకాల ఎల్లో కలర్ పూలు ఉన్నాయి చూడండి, అవి కాదు, అది వేరు. ఇవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా సాఫ్రాన్, కుంకుమ పువ్వు. పొలం అంతా కుంకుమ పువ్వే. ఈ వెనకాలది కాదు, ముందుది ఇది. అండ్ మన బండి అయితే ఎక్కేద్దాం. లెట్స్ మూవ్. అనంతనాగ్కి రఫ్గా ఒక 15 కిలోమీటర్ల ముందు ఇదంతా రన్వే అనమాట. మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా యుద్ధం వచ్చిందనుకోండి, ఇక్కడి నుంచే పైకి లేపుతారు. NH44 నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. ఇదిగోండి డైవర్షన్. సింతన్ పాస్ 49 కిలోమీటర్, కిస్తవర్ 156 కిలోమీటర్స్. ఈ రోజు ఏంటో బండి ఎటు తిప్పినా కూడా ఎదురండే ఉంది. ఇక్కడ నుంచి మనం 49 కిలోమీటర్లు ప్రయాణించాలి. రూట్ గురించి చూసుకుంటే బాగుంది హైవే. ఈ హైవే నెంబర్ 244. NH244 చాలా ఉన్నాయి అలాగా. సింతన్ టాప్కి పైకి పంపించట్లేదు మమ్మల్ని. అలా జరిగింది. సింతన్ టాప్ని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఈరోజు మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. శ్రీనగర్ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇది డక్సూన్ ఏరియా. డక్సూన్ ఏరియాలో మనల్ని పైకి పంపించలే. ఆ పైన మంచుకొండ కనిపిస్తుంది చూడండి, అదే సింతన్ టాప్. డక్సన్లో వెయిట్ చేస్తున్నా. కొంచెంసేపు కూర్చుని ఆలోచిస్తున్నా ఏం చేద్దాం ఏంటి అని. చూసి చెయ్యాలి ఏదో ఒకటి. ఇంత దూరం వచ్చి మనం సింతన్ టాప్, అదే సింతన్ పాస్ని అయితే కవర్ చేయలేకపోతున్నాం కదా. సో ప్లాన్ చేంజ్ చేసి ఏదో ఒకటి చేద్దాం. బేసిక్గా సింతన్ పాస్ ఉంది కదా, జమ్మూ వ్యాలీని నెక్స్ట్ కాశ్మీర్ని కనెక్ట్ చేస్తుంది. ఒకవేళ మెయిన్ రూట్స్ లేనప్పుడు ఇటు సైడ్ కూడా వస్తారు. ఇంకో విషయం ఏంటంటే, హిమాచల్లో కిల్లర్ అని ఉంటుంది. కిల్లర్ నుంచి కిస్తవర్ దాకా ఒక రూట్ ఉంటుంది. భలే ఉంటుంది ఆ రూటు, చాలా అడ్వెంచరస్ రూటు. ఆ రూట్ కూడా అటు సైడ్ వెళ్ళొచ్చు. సింతన్ టాప్ నుంచి కిస్తవర్ వచ్చి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. లక్ లేదు అంతే, మనకి చూసే లక్ లేదు. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను డక్సన్ అనే ఏరియాలో ఆగాను కదా, ఈ ఏరియా నుంచి లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తున్నా. దేని మీద అనుకుంటున్నారు? దీని మీదే, ATV మీద వెళ్తున్నాను. ఏమేమి చూస్తాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తా. నేనైతే రెడీ అయ్యాను, ఎందుకంటే జాకెట్ వేసుకుని వెళ్ళాలి.
టెంపరేచర్ అనేది ఇక్కడ బాగానే ఉంది, కానీ మనం సైట్ సీయింగ్కి వెళ్తున్నాం కదా, చలిగాలికి రొంపది చేసేస్తుంది. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మటుకు దెబ్బైపోతాం. సో లెట్స్ గో. ఇంకా మొత్తానికి ఈ ఏటీవీ మీద అయితే బయలుదేరిపోతున్నాం. హాయ్ హాయ్. ఫస్ట్ మనల్ని ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్తున్నారు. అమ్మ ఈ బ్రిడ్జ్ మీద ఎక్కించేస్తారే. पहले किधर लेके जा रहे हैं? पहले हम ये रास्ता जो जा रहा है इधर से ही हम जाएंगे। पहले चोकुरा वैली, चोकुरा वैली, उसके बाद आएगा वाटर क्रॉसिंग। ओके ठीक है सर। उसके बाद आएगा डैम, ओके, जिसमें पानी स्टोर होता है। यही पूरा जो गांव है वो पीते हैं, वो वाला पानी फ्रेश वाटर है सर। ओके उसके बाद जाएंगे हम माटर वैली। ओके माटर वैली के बाद आएगा गोजर हट। ओके। उसके बाद मैं आपको अपनी मर्जी से दूसरे रास्ते से लेके आऊँगा, वहाँ पे भी आप साइट सीन कर सकते हो। ఓకే ठीक है। రియల్ అడ్వెంచర్ అంటే ఇదే, మామూలు అడ్వెంచర్ కాదు ఇది. ఈ చిన్న చిన్న ఇళ్ళన్నీ ఉన్నాయి చూడండి, ఇవంతా కూడా చొపోరా వ్యాలీ. ప్రస్తుతం రోడ్డు అయితే ఇలా ఉంది. నేను ఇందాక వచ్చిన రోడ్డు అది. ఇప్పుడు ఈ రోడ్లోంచి వెళ్తున్నాం ఈ వ్యాలీ మొత్తం చూడటానికి. అవి గుర్రాలు అనుకుంటారేమో, గుర్రాలు కాదు, కంచర గాడిదలు. ఇక్కడ లైఫ్ స్టైల్ అది చూడండి, మొత్తం కట్టెల మీదే వండుతున్నారు. కట్టెలన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే అడవిలోంచి. ఇవన్నీ కూడా కార్ఖానా అంటారు చూడండి మన సైడు, ఆ టైప్ అన్నమాట. మొత్తం చెక్కలతోనే చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూసారా ఎలా కట్టారో. ఇదంతా ఏంటంటే ఎండిపోతాయి చూడండి. ఇప్పుడు మంచు పడుతుంది కదా, మంచు పడినప్పుడు ఎండిపోద్ది అనమాట. చెట్టు అంతా ఇలా ఎండిపోయి ఆకులు అవి రాలిపోతాయి. రాలిపోయినప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసి మేకలకి అవి వేస్తారంట. అది ఆయన వేస్తున్నారు చూడండి అలాగా. పచ్చగడ్డి ఎండుగడ్డి లేనప్పుడు అవి వేస్తారంట. ఇక్కడ మొత్తం అన్ని పంట పొలాలే. ప్రతి దగ్గర అలా పెట్టుకుని ఉన్నారు చూడండి, దాచారు. మనం ఎండుగడ్డి దాచుకుంటాం కదా, అలా వీళ్ళు చెట్లకు సంబంధించినవి అన్నీ దాస్తారు. ఇక్కడ అందరూ వీటిల్నే తింటారు, గొర్రెలనే తింటారు. అరే వా, పైన చూడండి సింతన్ టాప్. ఆ పైన మంచు కొండలు కనిపిస్తున్నాయి కదా, సింతన్ టాప్ రైట్ సైడ్ అంట. అది మనం ఆఫ్ రోడింగ్ స్టార్ట్ చేసాం. అమ్మ ఇప్పుడు వాటర్ క్రాసింగ్ లోంచి వెళ్తాం. చిన్న వాటర్ క్రాసింగ్. లేలియా ఆ గేట్ చూసారా? ఆ గేట్ దాటాగా మన బండి అయితే ఆగింది. ఇటు కొంచెం లోపలికి వెళ్తే మనకి డ్యామ్ అది కనిపిస్తుందంట, అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఏదైనా ఈ లోకల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మనం డెఫినెట్లీ చూడాలి, తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ కూడా జరుగుతుంది, పనులు అవి జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ అది అవుతుంది. ఇంటీరియర్లోకి తీసుకొచ్చాక ఇదిగోండి వాటర్ ఎలా జమ అయిందో చూసారా? ఇక్కడ నీళ్లు కొన్ని గ్రామాల దాకా చేరుకుంటాయంట. ఈ పైపులు అవి పెట్టారు చూడండి, ఈ పైపుల్లోంచి చేరుకుంటాయని చెప్తున్నాడు. అడవిలోంచి కట్టెలలాగా తీసుకుని వెళ్తారు. బాగానే పైకి తీసుకొచ్చారు, ఏదో అనుకున్నాను కానీ అమ్మ పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. వర్మ ఏ మాటర్ వ్యాలీ అంట ఇది. మాటర్ వ్యాలీ ఫెన్సింగ్ అది వేసారు, మేబీ ఫారెస్ట్ అండర్లో ఉన్నట్టుంది. దూత్పత్రిలో చూపించాను కదా ఇలాంటి ఇళ్లలో ఉండాలని. దీన్ని వీళ్ళు గోజర్ హట్ అంటారు. అంటే ఆవులు మేకలు కాసుకునే వాళ్ళు ఇందులో ఉంటారు. బేసిక్గా
చలికాలం అయితే కిందకి విలేజెస్లోకి వెళ్ళిపోతారు, ఎండాకాలం అయితే ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఆవుల్ని గొర్రెల్ని మేపడానికి. ఇక్కడ అంతా గడ్డి కాస్తుంది, ఆ గడ్డి ఈజీగా అవి మేసుకుంటూ ఉంటాయి కదా. ఇవి ఉన్నాయి కదా, దేంతో కడతారు అనుకుంటున్నారు? మట్టితోనూ చెక్కతోనూ కడతారు. ఎండాకాలం లోపల చల్లగా ఉంటుంది, చలికాలం వేడిగా ఉంటుంది. ఈ ఇల్లు ఉంది కదా, బేసిక్గా ఈ ఇంటి లోపల 2 పార్టీషన్స్ ఉంటాయి. ముందు పార్టీషన్ ఏదైతే ఉందో అక్కడ ఎవరు ఉంటారంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటారు. వెనకాల పార్టీషన్ ఉంటుంది చూడండి, ఆ వెనకాల పార్టీషన్లో మనకి గొర్రెలు ఆవులు ఇవన్నీ ఉంటాయి. 2 కూడా అందరూ కూడా లోపలే ఉంటారు. డెఫినెట్లీ మీరైతే ఈ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఎండాకాలంలో వస్తే మనకి ఇక్కడ అకామిడేషన్ కూడా ఇస్తారంట. చాలా బాగుంది కదా. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కడా దొరకవు, ఇలాంటి దగ్గరే దొరికితే తప్పకుండా రండి, లోపల ఉండండి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోండి. ఇదంతా పేడ, ఎప్పుడుదో ఇది అలా వదిలేశారు. ఇంటి లోపల ఎలా ఉంది? ఫస్ట్ పార్టీషన్, సెకండ్ పార్టీషన్ అని చెప్పాను కదా, ఆ పైన గొర్రెలు ఆవులు ఉంటాయి, ఇక్కడ వీళ్ళందరూ ఉంటారు. లోపల ఎలా ఉంటుంది ఏదేమైనా అబ్బాయి, మాటలు లేవు. ఇది వీళ్ళ లైఫ్ స్టైల్. వీళ్ళ లైఫ్ స్టైల్ని కొంచెం చూపించడానికి ట్రై చేశా. మన బండి ఆ పైన ఉంది. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ మటుకు నెక్స్ట్ లెవెల్ అబ్బా. కొండలో గొట్లో అన్నీ ఎక్కిచ్చేస్తాడు మావాడు, ఎలా పడితే అలాగ ఉంది. మాతన్ వ్యాలీ, మాటర్ వ్యాలీ. వ్యాలీ దగ్గర మళ్ళీ ఆపాం బండిని పైకి వెళ్ళటానికి. చూసారా, చిన్న పైన్ ట్రీ నాటారు. పైన్ ట్రీస్ నాటుతూ ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ స్నో ఉంది కదా, జనవరి 23 పడింది, ఇప్పుడు దాకా ఉంది అంతా స్నో. మాటలు ఏం చెప్పాలో తెలియట్లేదు తెలుసా, అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. నేను ఏటీవీ తీసుకున్నాను కదా, ఆయనే మొత్తం ఇక్కడికంతా తీసుకొచ్చి తిప్పి ఎక్స్ప్లెయిన్ అది చేస్తున్నాడు. అదిగో అది సింథన్ టాప్ రైట్ సైడ్. ప్యూర్ సింథన్ టాప్ని అయితే మనం చూడలేకపోయాం. సింథన్ పాస్ జనవరిలో ఒక్కసారే పడింది స్నో ఇక్కడ. ఒక్కసారి పడితే ఈ రేంజ్లో ఉంది. ఒక 10 రోజులు పడితే ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. బేసిక్గా ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఈ టైంకి 5 feet to 7 feet స్నో అయితే ఉండాలి. ఈసారి స్నోఫాల్ తక్కువైందంట, అందుకే లేదు. ఇంకా వర్షాలు పడితే ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ స్నో బాగా పడుతుందంట. ఈ పైన్ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పొడిగాటి పైన్ ట్రీస్ ఏజ్ ఎంతో తెలుసా, వయసు ఎంతో తెలుసా? 100 సంవత్సరాల పైన అంట. ఈ వ్యాలీ వ్యూ అయితే ఇది. మామూలుగా లేదు. ఇప్పుడు కింద గెడ్డది లేదు కదా, గెడ్డది వచ్చినప్పుడు ఇందాక ఇల్లు చూపించాను కదా, ఆ ఇళ్ళల్లో ఉండే పశువులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మేతది మేస్తాయి. లొకేషన్ గురించి చెప్పాలంటే తెల్లటి మంచు, పచ్చటి గడ్డి, అదే, దానికి మించి చెప్పడానికి ఏం లేదు. ఎత్తైన పర్వతాలు. ఇవన్నీ చూపించడానికి నాకు 2000 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు. పర్లేదు, 1.5 సమయం అయితే పట్టింది. 35 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అంట బండిది. 1000 cc గేర్ బాక్స్ అయితే ఇక్కడ ఉంటుంది. అయిపోయింది, పదండి వెళ్దాం. లెట్స్ గో. మా తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాం. ఇందాక మేము అక్కడ దాకా వెళ్ళాం పైకి, అక్కడికి. అది చేపల చెరువు అంట. ఇక్కడ చేపలు కూడా పెంచుతారు.
వీళ్ళు మటుకు తినాలి కదా చేపలు. ఎక్కడి నుంచి వస్తే వీళ్ళకి పరదాలు కట్టుంది చూడండి, అదే ఫామ్. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఊరు నుంచి తీసుకెళ్తున్నారు. ఊరు అయితే చూడండి ఎలా ఉందో. వచ్చేసా మెయిన్ రోడ్లోకి. రప్రప్లాడిచ్చేస్తున్నాడు. ఇంకా అదే వ్యాలీ మొత్తం మనం చూసొచ్చింది. ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది. లోపలికి తీసుకెళ్తాడంట, కాకపోతే దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ 5,000 అని చెప్తున్నాడు. నేను లైట్ తీసుకోమని చెప్పా. గవర్నమెంట్ షీప్ బ్రీడింగ్ ఫామ్ కూడా ఉంది లోపల. ఇక్కడ ఎలుగుబంట్లు అండ్ నెక్స్ట్ మస్క్ డీరు కనిపిస్తాయంట. నన్ను దింపేసి బండి అయితే బయలుదేరిపోయింది. నైస్ వ్యాలీ. డక్సుమ్. నా తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాను డక్సుమ్ నుంచి. ఇప్పుడు మేము డౌన్ హిల్ దిగుతున్నామని చెప్పాను కదా. కొకర్నాగ్ అయితే వెళ్తున్నాం మేము. కొకర్నాగ్ పేరు గుర్తుంచుకోండి. కొకర్నాగ్లో ఒక బ్యూటిఫుల్ పార్క్ అయితే ఉంది. ఆ పార్కే ఇది. ప్రస్తుతానికి అయితే అలో చేయట్లేదు. ఏదైనా పిక్నిక్ స్పాట్ కింద కావాలన్నా, ఎవరైనా రిలాక్స్ అవ్వాలన్నా కూడా ఇక్కడికి రావచ్చు. కొకర్నాగ్ గుర్తుంచుకోండి, సింథన్ టాప్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి వెరినాగ్కి అయితే వెళ్తున్నాను. వెరినాగ్లో లేక్ అది ఉంటుంది. అక్కడ అలౌ చేస్తారో లేదో తెలియదు, కానీ వెళ్ళి ట్రై చేస్తాను. ఇదంతా కూడా కొకర్నాగ్ ఊరు. ఇలాంటి ఊర్లోంచి మళ్ళీ నేను ప్రయాణిస్తున్నాను వెర్నాగ్కి. వెర్నాగ్ ఎన్ రూట్లో ఇది ఒక వ్యూ పాయింట్. ఆ కొండకి ప్యారలల్గా నుంచున్నాను. మీకు ఎండకేం కనిపించట్లేదు, కానీ అవన్నీ కూడా స్నో మౌంటైన్స్. బ్యూటిఫుల్ అసలు. మీకు కనిపించదు కానీ వర్త్ వర్మ ఈ ప్లేస్ రావటం. ఇక్కడ ఒక వాచ్ టవర్ కూడా ఉంది. అదిగోండి వాచ్ టవర్. ఇదే వా. ఇలాంటివన్నీ ఆఫ్ బీట్ లొకేషన్స్లోనే దొరుకుతాయి వ్యూస్. నాకు తెలిసి మనం సన్ రైజ్కి ఇక్కడ ఉన్నామంటే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఆ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ చూశాక మళ్ళీ కిందకైతే వెళ్తున్నాను. మామూలు కథలా లేదు. ఇది వ్యూ ఇక్కడి నుంచి. ఏం చెప్పనబ్బా, ఇంటీరియర్ కాశ్మీర్ అద్దరింది. కొకర్నాగ్ నుంచి డైవర్షన్ అయితే తీసుకుని మనం ఒక 9 కిలోమీటర్లు అప్ హిల్ అయితే వెళ్ళాలి. కొకర్నాగ్లో ఒక డీప్ యూటర్న్ అది ఉంటుంది. ఆ యూటర్న్ అది తీసుకోవాలి. అక్కడ మంచు పడితే మొత్తం బ్లాక్డ్ అయిపోద్ది, బ్లాకేజ్ ఫామ్ అయిపోద్ది. మంచి చూడండి, పైన కరుగుతా ఉంది ఇప్పుడు. ఇవన్నీ కూడా యాపిల్ ఆర్చిడ్సే. కొకర్నాగ్ అయితే వచ్చేసాను. మళ్ళీ వచ్చి టువర్డ్స్ అనంతనాగ్ అయితే వెళ్తున్నాను. మన బెల్లౌడ్ NH44లోకి జాయిన్ అయిపోయింది ఇప్పుడే. ఇదే హైవే మీద నేను లదాఖ్ వెళ్ళినప్పుడు రైడ్ చేసుకుంటూ వెళ్ళాము. సోన్మార్గ్ 132 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. శ్రీనగర్ 44 కిలోమీటర్లు. ఇక్కడ అన్నీ చూడండి, బ్యాట్లు అవి తయారు చేస్తూ ఉంటారు. మనకు వచ్చే బ్యాట్లు అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. చాలా ఉంటాయి అన్నమాట షాపులు తయారు చేసేవి. ఫ్యాక్టరీలో ఉంటాయి, షాపుల్లో ఇక్కడ అమ్ముతారు, కొనుక్కోవచ్చు మనం. ఇవన్నీ అవే. ఆ కర్రల పైన అలా ఎండబెడతారు. లంచ్ చేయలేదు కదా, ఒక రెస్టారెంట్కి అయితే వచ్చా. ఇది రెస్టారెంట్ బాగుంది,
చాలా డీసెంట్ ఉంది రెస్టారెంట్. హైవే పైన ఉంటుంది. అదిగో నా బండి, మధ్యలో బండి నాది. మనమైతే ఆర్డర్ ఇచ్చాం. ఇది వ్యూ బాగుంది. వ్యూ అలా కొండలు చూస్తూ తినచ్చు. ఇక్కడ వాజ్వాన్ అని ఉంది చూడండి, లోకల్ డిష్ అనమాట. చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ ట్రై చేసాం, అందుకే ఈసారి ట్రై చేయట్లేదు. ఇవన్నీ ఇస్తారు, ట్రామీ అని, వాజ్వాన్ ట్రామీ అని. ఇలా ఉంటుంది. మన ఫుడ్ అయితే వచ్చింది. లెట్స్ హ్యావ్ ఇట్. ఇదే రెస్టారెంట్. అస్సలు బాగాలేదు ఫుడ్. తిన్నాక నా ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టా. ఇదంతా కేసర్ మార్కెట్. అదేనండి, కుంకుమ పువ్వును నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. ప్యాంపోర్ ఏరియా ఇది. ప్రస్తుతం మనం సాఫ్రాన్ ఫీల్డ్స్ దాడుతున్నాం. ఇక్కడ ఏం రాశారో తెలుసా? వరల్డ్స్ బెస్ట్ సాఫ్రాన్ గ్రోస్ హియర్ అని రాశారు. వెల్కమ్ టు శ్రీనగర్. శ్రీనగర్ వచ్చాను, ఇంకా నా హోటల్కి వెళ్ళటమే. బయట నుంచి అది హోటల్కి వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అయ్యా. రిలాక్స్ అవ్వి డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నా. చాలా ఆకలిగా ఉంది ఇవాళ. యమ్మీ చికెన్, పన్నీర్, ఆలూ సబ్జీ, దాల్, రోటీ, వైట్ రైస్. ఇది రాజ్మా దాల్. వేడి వేడి ఆఫ్ఘనీ చికెన్ వేసుకున్నాను. రోటీ వస్తుంది. వేడి వేడి తండూరి రోటీ, మెత్తగా భలే ఉందలే. ఆఫ్ఘనీ చికెన్, తండూరి రోటీ. డిన్నర్ అది చేసేసాను. కుమ్మేసింది డిన్నర్. అలా ఎలా లేదు డిన్నర్, అదిరిపోయింది ఆఫ్ఘనీ చికెన్ అయితే. అండ్ పైకి వచ్చి తెలుసు కదా, మన హార్మోని పెట్టిన ఓపెన్ చేసా. ఎడిటింగ్ అది చేయాలి ఇంకా. సో గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు వస్తున్నాను. ఈ trip2.in వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ ఈరోజు చేసిన టూర్, వాట్ ఏ టూర్. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సెంథాన్ టాప్కి అయితే నేను వెళ్ళలేకపోయాను, బట్ దానికి మించి అందాలు అయితే చూశాను. అక్కడికి కూడా వెళ్ళుంటే ఇంకా బాగుండు. See you guys in my next video. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ signing off from Srinagar.